హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం దోసకాయ టమాటా కూర ఎలా ఉండాలో చూపిస్తానండి సింపుల్గా. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి ఇట్లా చక్కగా పింక్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకొని కొంచెం దోసకాయ ముక్కల్లో ఉప్పు అనేది వేసుకుంటే ఇంకా దోసకాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. ముక్కలకి ఉప్పు కూడా చక్కగా పడుతుంది. ఇంకా మొత్తం అంతా తిప్పేసుకొని తర్వాత ఇక్కడ దోసకాయలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. టమాటాలు యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలండి. తర్వాత టమాటాలు కూడా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారా, టమాటాలు మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇంకా కారం కూడా ఇంకా పచ్చివాసన పోయింది, టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి. నూనె అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. ఇంకా నూనె అనేది ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా సర్వ్ చేసుకొని తినేయాలి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతే సింపుల్. బాయ్ బాయ్.